గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీక్లోకి వస్తున్న ఐపీఓ గురించి తెలుసుకుందాం. అదేంటంటే పారస్ పారస్ డిఫెన్స్ స్పేస్ టెక్నాలజీ లిమిటెడ్. ఓకేనా? వన్ మోర్ థింగ్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వన్ మోర్ థింగ్, వీడియో లాస్ట్లో మీకు కానీ వీడియో నచ్చితే లైక్ ఖచ్చితంగా కొట్టండి. నెక్స్ట్, ఫస్ట్ మన ఈ వీడియోలో ఈ కంపెనీ ఏం మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, ఇండస్ట్రీ అనాలిసిస్, ఫైనాన్షియల్ అనాలిసిస్, తర్వాత ఐపీఓ డీటెయిల్స్ గురించి చూస్తాం. లాస్ట్లో కన్క్లూజన్. దాంట్లో మీరు వెదర్ యూ వాంట్ టు బై ఆర్ నాట్, కొనొచ్చా లేదా ఈ స్టాక్ని. నెక్స్ట్, వాట్ దే డూ. అంటే మీకు కంపెనీ నేమ్ చూడగానే అర్థమైపోతుంది. మెయిన్గా డిఫెన్స్ అండ్ స్పేస్. డిఫెన్స్ అంటే ఆర్మీకి సంబంధించిన డిఫరెంట్ పార్ట్స్, లెన్సెస్ అన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. మరి స్పేస్ సంబంధించిన డిఫరెంట్ పార్ట్స్ వచ్చి మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ అంటే ఎగ్జాంపుల్గా సబ్మెరీన్ ఉంటుంది కదా, సబ్మెరీన్ లోపల సిస్టమ్స్ ఈ టైప్స్లో ఉంటాయి కదా సిస్టమ్స్. అంటే దీంట్లో అంతా పెద్ద పెద్ద సర్వర్స్, పెద్ద మంచి సేఫ్టీ బాడీ అన్నీ మొత్తం దీంట్లో అయితే రెడీ చేసి ఉండాలి. అది నార్మల్ కంప్యూటర్ అయితే మనం పెట్టి మేనేజ్ చేయలేము. సో దానికోసం ఇలాంటివన్నీ యూజ్ చేస్తారు. వీటిని సూపర్ కంప్యూటర్స్ కూడా అనొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇదేంటంటే దే మ్యానుఫ్యాక్చర్ బాడీ ఆఫ్ ద సూపర్ కంప్యూటర్స్. అంటే బాడీ, ఇప్పుడు ఇన్ కేస్ మీరు ప్లాస్టిక్ అట్లా యూజ్ చేసినారంటే సబ్మెరీన్లో ఉండే ప్రెజర్ వల్ల అది ఇరిగిపోయేదైనా స్మాష్ అయ్యేదానికైనా ప్రాబ్లం ఉంటుంది. వన్ మోర్ థింగ్, ఐరన్ కానీ యూజ్ చేస్తారంటే ఎక్కువ వెయిట్ పడిపోతుంది. సో దే మస్ట్ బి యూజ్ లైక్ ఫైబర్స్ అలాంటివన్నీ యూజ్ చేయాలి ఇక్కడ, లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఫైబర్స్ ఎలాంటి ఫైబర్స్ యూజ్ చేసేవి కదా, దానికోసం వీటి ప్రైవేట్ కంపెనీస్ నుంచి తీసుకుంటూ ఉంటుంది గవర్నమెంట్. ఓకే, దీంట్లో ఈ ప్రొడక్షన్లో చాలా ఇన్కమ్ ఈ కంపెనీకి అయితే రెవెన్యూ అయితే వస్తూ ఉన్నది. నెక్స్ట్, థర్డ్ వన్ వచ్చి లెన్సెస్ అంటే మెయిన్గా ఇది నైట్ విజన్ లెన్సెస్, అలాంటి లెన్సెస్ అన్ని యూజ్ చేస్తూ ఉంటారు. వన్ మోర్ థింగ్, మిసైల్కి సంబంధించిన లెన్సెస్ కూడా మిసైల్స్లో కనిపిస్తాయి కదా ఆ లెన్సెస్. స్పేస్ సూట్లో యూజ్ చేస్తాం కదా లెన్సెస్, ఫ్రంట్లో అంటే హెడ్ అంతా కవర్ ఉంటుంది కదా లెన్స్, అలాంటి లెన్సెస్ అలాంటివి ఇలాంటి మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. నెక్స్ట్ ఈఎంపీ ప్రొడక్షన్ అంటే ఇన్ కేస్ మీరు రేడియో యాక్టివ్ మెటీరియల్స్ అవన్నీ ఇలాంటి బాక్సెస్ అంటే అలాంటి యూజ్ చేయలేరు కదా, సో ఇలాంటి సేఫ్టీ కంటైనర్స్ అన్ని యూజ్ చేస్తుంటారు. దీంట్లో ఈ కంపెనీ వచ్చి ఎక్స్పోర్ట్స్ కూడా బాగా చేస్తుంది. నెక్స్ట్ వచ్చి ఫిఫ్త్ వన్ వచ్చి నాస్ టెక్నాలజీస్ అంటే డ్రోన్ టెక్నాలజీస్. వన్ మోర్ థింగ్, స్పేస్కి సంబంధించిన యాంటీనాస్ ఇలాంటివన్నీ దీంట్లో ఈ డిపార్ట్మెంట్లో యూజ్ చేస్తుంటారు. వన్ మోర్ థింగ్, ఈ డిపార్ట్మెంట్ వచ్చి యూఎస్ బేస్డ్ కంపెనీతో కూడా టైఅప్ అయిండాలి. ఎందుకంటే ఆటోమేటిక్ మిసైల్ కోసం కూడా ఈ కంపెనీ ఆటోమేటిక్లో మంచి పొజిషన్లో ఉంది. వన్ మోర్ థింగ్, చెప్పాను కదా యూఎస్ బేస్లో కూడా బాగా కాంటాక్ట్స్తో ఉన్నాయి. ఆ రెండు కంపెనీస్ కాంటాక్ట్ అయ్యి ఆటోమేటిక్ జెట్ ట్రైన్స్ కోసం ట్రై చేస్తున్నాయి. నెక్స్ట్ వచ్చి ఇండస్ట్రీ అనాలిసిస్ గురించి చూస్తాం. ఓకే, మన డిఫెన్స్ వచ్చి మన కంట్రీకి చాలా అవసరం. ఎందుకంటే మన పక్క చుట్టూ ఒక 7 కంట్రీస్ దాకా ఉంటాయి. వన్ మోర్ థింగ్ వచ్చి మనకి ఎయిర్ ఫోర్స్ మీద అవసరం ఉంది. వన్ మోర్ థింగ్, మనకి నేవీ కూడా ఖచ్చితంగా కావాల్సింది వస్తుంది. ఎందుకంటే మ్యాక్సిమంతో పాటు మన వాటర్లో కూడా ఉన్నాము. ఓకేనా? నెక్స్ట్, ఎవ్రీ ఇయర్ మన కంట్రీ అయితే డిఫెన్స్ మీద బాగా ఇన్వెస్ట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, 2010లో 147K అంటే 147,000 crores యూజ్ చేసింది. ప్రజెంట్ అయితే 2021లో 447,000 crores అయితే డిఫెన్స్ మీద ఇన్వెస్ట్ చేస్తుంది. ప్రతి ఇయర్ 9% దాకా గ్రోత్ ఉంది. మ్యాక్సిమం ఆఫ్ దట్ ఆర్మీ కోసం. ఇప్పుడు ఆర్మీ వచ్చి 56%, ఎయిర్ ఫోర్స్ వచ్చి 23%, నేవీ 15%. అదర్స్ అనే కాడ అంటే లైక్ పోలీస్ వాటిల్లో డిఫెన్స్ మీదకి వస్తుంది. అదర్స్ అంటే పోలీస్ కాదు, లైక్ స్పెషల్ సెక్యూరిటీ అవన్నీ ఉంటారు కదా, వాళ్ళు దాని మీద యూజ్ అవుతుంది. నెక్స్ట్
వచ్చి వన్ మోర్ థింగ్ వచ్చి ఇన్ కేస్ ఇప్పుడు యుఎస్ గవర్నమెంట్ కానీ ఇండియన్ గవర్నమెంట్ బయట కంట్రీస్ నుంచి ఇట్లా సబ్మెరీన్స్ అయినా జెట్ ట్రైన్స్ అయినా హెలికాప్టర్స్ అయినా ఇంపోర్ట్ చేసుకుంటారు కదా, దాంట్లో ఉండే ఇంటర్నల్ పార్ట్స్ అన్ని మన కంట్రీలోనే మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. 30% ఆఫ్ ఇంటర్నల్ పార్ట్స్ మన కంట్రీలోనే మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. ఇన్ కేస్ బడ్జెట్లో కూడా 30-40% మన ఇండియన్ కంపెనీస్కే మన గవర్నమెంట్ పే చేస్తుంది. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ మోర్ దెన్ 50 కంపెనీస్, ఇండియన్ కంపెనీస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి. దాంట్లో ఈ కంపెనీ ఒక మెయిన్ పొజిషన్లో అయితే ఉంది. అవి మెయిన్గా ఇటలీ, మాల్దీవ్స్, శ్రీలంక, రష్యా, ఫ్రెంచ్, యుఏఈ, పోలాండ్, స్పెయిన్ అలాంటి కంట్రీస్ అన్నిటికీ సప్లై అయితే చేస్తుంది. ఎక్స్పోర్ట్లో బాగుంటేనే కంపెనీ గ్రోత్ అనేది బాగుంటుంది. ఎందుకంటే ఇన్ కేస్ ఎక్స్పోర్ట్ కానీ చేశారంటే ఎనీ ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్, లైక్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ తీసుకున్న అగ్రికల్చర్ వద్దండి, ఎనీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్ ఎక్స్పోర్ట్ కానీ చేశారంటే వాటికి గవర్నమెంట్ అనేది ట్యాక్స్ అనేది కలెక్ట్ చేయదు. ఈ పాయింట్ మీకు చెప్పాలనుకుని నోట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి ఇది ఒక పెద్ద బెనిఫిట్. సో ఎక్స్పోర్ట్ కంపెనీస్ అన్ని చాలా వరకు లాస్లో అనేది ఉండదు. ఎందుకంటే ట్యాక్స్ అంటే 30% దాకా వాళ్ళకి తగ్గిపోతుంది కదా ట్యాక్సెస్ ఎవరైనా బయట కట్టాలంటే. కాబట్టి దీంట్లో అయితే ఎప్పుడు ప్లస్ పాయింట్లోనే ఉంటుంది. నెక్స్ట్ ఫండమెంటల్ అనాలిసిస్ చూద్దాం. కంపెనీ అయితే 2019లో బాగా గ్రోత్ అనేది చూపించింది ఇన్ మిలియన్, లైక్ 1571 మిలియన్ దాకా రెవెన్యూ అనేది వచ్చింది. కాకపోతే 2020-21లో తగ్గింది. రీజన్ అంటే ఏం లేదు, మన ఇండియన్ గవర్నమెంట్ డిఫెన్స్ మీద ఎక్కువ చూసుకోలేదు బికాస్ ఆఫ్ కరోనా వల్ల ఇంపాక్ట్ అయ్యి అంత మెడికల్ మీద ఇన్వెస్టింగ్ ఎక్కువ చేసింది, డిఫెన్స్ మీద తక్కువ చేసింది. సో చాలా తక్కువ ఉంది. అంటే తక్కువ అంటే ఎక్కువ డిఫరెన్స్ లేదు. 1571 మిలియన్ 1490 మిలియన్ అంతే కదా, ఎక్కువ చాలా తక్కువ అయితే డిఫరెన్స్ ఉంది రెవెన్యూ మీద, ఓవరాల్ రెవెన్యూ మీద చాలా తక్కువ అయితే చాలా బెస్ట్గా కవర్ చేసిందండి. ఇలాంటి సిచ్యువేషన్ పాండమిక్ సిచ్యువేషన్లో కూడా చాలా బెస్ట్గా కవర్ చేసి రికవర్ అయితే బాగా అయింది. ఓకేనా. నెక్స్ట్ వచ్చి ఇది బిఎస్సి, ఎన్ఎస్సి రెండు స్టాక్ ఎక్స్చేంజ్లో అయితే ట్రేడ్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఓకే, షేర్ హోల్డర్స్ ఉంటారు కదా, అదైతే ప్రొప్రైటర్ హోల్డర్స్, మెయిన్ ప్రొప్రైటర్స్ ఉంటారు కదా, కంపెనీ ప్రొప్రైటర్స్, వాళ్ళు ప్రెసెంట్ వచ్చి 80% ఆల్మోస్ట్ 80% ఆఫ్ షేర్స్ అయితే హోల్డ్ చేసి పెట్టుకున్నారు. ఇన్ కేస్ ఐపీఓ రిలీజ్ అయితే 59 అంటే 60% దాకా వాళ్ళ చేతిలో హోల్డింగ్లో అనేది ఉంటుంది. నెక్స్ట్ ఐపీఓ డేట్, ఇది మెయిన్గా చూసుకోండి. ఓపెనింగ్ డేట్ వచ్చి 21, క్లోజింగ్ డేట్ 23, 21, 22, 23 3 days ఉంటుంది. వన్ మోర్ థింగ్, రీఫండ్ వచ్చి 29th రీఫండ్ అవుతుంది. ఐపీఓ లిస్టింగ్ వచ్చి October 1st. ఇన్ కేస్ ఐపీఓ కానీ మీకు కానీ అలాట్గా పిక్ కాకపోతే 29th అనేది రీఫండ్ అయిపోతుంది. ఐపీఓ లిస్టెడ్ అయ్యేది October 1st నుంచి లిస్టెడ్ అవుతుంది. కన్క్లూజన్, ఇప్పుడు మెయిన్ టాపిక్ అనేది వచ్చింది, ఏంది వెదర్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ ఆర్ నాట్. నేనైతే కన్ఫర్మ్ చెప్పలేను, ఎందుకంటే కాకపోతే కంపెనీ పరంగా చూస్తా అంటే రేటింగ్లో నేను ఇవ్వాలంటే 10కి 8 పాయింట్స్ రేటింగ్ ఇస్తాను. ఎందుకంటే ఇలాంటి ప్యాంటాక్ సిచ్యువేషన్ ద్వారా ప్రాఫిట్స్ అనేది బాగా గెయిన్ అనేది చేసింది. వన్ మోర్ థింగ్ అనేది చూడాల్సింది ఏంటంటే ఈ కంపెనీ ఫ్యూచర్ అనేది జబర్దస్త్ ఉంటుంది. ఎందుకంటే స్పేస్ టెక్నాలజీస్లో కూడా ఫ్యూచర్లో బాగా జరిగే ఛాన్సెస్ ఉంటుంది. మనందరికీ తెలుసు, రీసెంట్లీ మార్స్లు కూడా మన వివిధ కంట్రీలు ట్రై చేస్తున్నాయి. సో మన ఇండియా కూడా ట్రై చేస్తుంది, ఫ్యూచర్లో జరగచ్చు కూడా, ఛాన్సెస్ అనేది చాలా బాగున్నాయి. మీరు ఇన్ కేస్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ కోసం చూస్తే మాత్రం కన్ఫర్మ్ అయితే బై చేయండి. షార్ట్ టర్మ్ గురించి చెప్పాలంటే నాకు డౌట్, ఎందుకంటే మెయిన్ పాయింట్ వచ్చి రీసెంట్లీ రిలీజ్ అయిన ఐపీఓస్ అని పెద్దగా పర్ఫామ్ చేయలేదు. మ్యాక్సిమం 2% మాత్రమే పాజిటివ్లో ఉన్నాయి, మిగతా అన్ని నెగిటివ్లో ఉన్నాయి. సో నేను ఆ విషయంలో కొంచెం నెగిటివ్గా ఉన్నాను. కాకపోతే లాంగ్ టర్మ్ అంటే ఒక 5 years అటు పెట్టుకోవాలంటే ఇదైతే బెస్ట్ అనుకోండి. టాప్ 1లో నేనైతే ఈ కంపెనీ పేరు చెప్తాను. కన్ఫర్మ్ లాంగ్ టర్మ్గా చూసుకున్నట్టు ఇన్వెస్ట్ చేశాను, ఇంకా ఆలోచించాల్సిన పల్లె. నేనైతే మ్యాక్సిమం అయితే కొనేద్దాం అనుకుంటున్నాను, మ్యాక్సిమం ఆఫ్ ద లాట్స్. ఓకేనా. వన్ మోర్ థింగ్ అయితే కొంచెం హైగా బిడ్ అనేది జరగచ్చు. అంటే ఎక్కువ మంది అయితే
ఎక్కువ మంది బై అయితే చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మ్యాక్సిమం 2-3 అకౌంట్లు అయితే ట్రై చేయండి. లాంగ్ టర్మ్ అయితే కన్ఫర్మ్ 200% నేనైతే గ్యారంటీ ఇస్తాను. కాకపోతే షార్ట్ టర్మ్ కొంచెం చూసుకోండి జాగ్రత్తగా. లైక్ అంటే షార్ట్ టర్మ్ అంటే ఇప్పుడు ఈరోజు ఇన్వెస్ట్ చేసి ఒక నెలలో నాకు రిటర్న్స్ రావాలంటే ఎలా రావు. మ్యాక్సిమం 1 ఇయర్ దాకైనా పెట్టుకోండి. కానీ మ్యాక్సిమం అంటే షార్ట్ టర్మ్లో నేను ఇచ్చే రేషియో వచ్చి 8 మాత్రమే ఇస్తాను. 80% మాత్రమే పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కానీ రేట్ 80 అని లేను, కానీ 60% మాత్రమే పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాకపోతే లాంగ్ టర్మ్లో 200% ఇస్తున్నాను. లాంగ్ టర్మ్ యూజర్లు అయితే కన్ఫర్మ్ పే చేసుకోండి. లైక్ మీ అకౌంట్ మేనేజ్మెంట్ బట్టి మీరు చూసుకోండి, సరే మనీ మేనేజ్మెంట్ బట్టి, ఓకేనా. కాకపోతే ఎవరైనా ఇన్ కేస్ నేను ఏదో ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, నా దగ్గర చాలా మనీ ఉన్నదంటే ఇదైతే బెస్ట్, ఫిక్స్ అయిపోండి, బెస్ట్గా ఇన్వెస్ట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఫ్యూచర్లో వన్ మోర్ థింగ్ ఏంటంటే అప్డేట్ కూడా వచ్చింది. ఎల్ఐసి వాళ్ళు దాని షేర్ ప్రైస్ డిసైడ్ అయ్యేదానికి బ్యాంకులకి అనేది ఇచ్చారంట, అంటే కౌంటింగ్ చేసేదానికి వాటికి అన్నిటికీ. మేబీ నవంబర్ లాస్ట్లో అట్లా ఎల్ఐసి కూడా మీకు ఐపీఓని డిస్ప్లే చేయొచ్చు. ఓకేనా. మీకు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి కొత్త కొత్త కంపెనీల గురించి అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటాను. ఐపీఓ వన్ మోర్ థింగ్, టాప్ బెస్ట్ టు ఇన్వెస్ట్ అయితే నేనైతే నా ఛానల్లో మెయిన్గా వచ్చి లాంగ్ టర్మ్ మీదే ఉంటుంది, ఇన్వెస్టింగ్ మీదే ఉంటుంది. ట్రేడింగ్ మీద ఉన్నది ఇన్వెస్టింగ్, డిఫరెన్స్ అనేది ఉంది. ఇన్వెస్టింగ్ అంటే ఏం లేదు, ట్రేడింగ్కి ఇన్వెస్టింగ్కి నా దృష్టిలో డిఫరెన్స్ ఏంటంటే, ట్రేడింగ్ అంటే స్టాప్ లాస్ టీపీ పెడతారు, ఇన్వెస్టింగ్ అంటే నో టీపీస్ టీపీస్ అనేవి ఉంటాయి, స్టాప్ లాస్ అనేది ఉండదు. ఇన్ కేస్ మీరు ₹1,00,000 ఈ కంపెనీ మీద చూడండి, పారస్ మీద ₹1,00,000 వేసేసారంటే అది వెళ్తే జీరోకైనా వెళ్ళాలి, లేకపోతే 10 టైమ్స్ అయినా మల్టిప్లై కావాలి. ఆ మెంటాలిటీతోనే ఉండండి, ఓకేనా. ఇదైతే జీరో వెళ్ళే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉండదు, ఎందుకంటే ఫ్యూచర్ అనేది బాగుంది కాబట్టి నేనైతే కన్ఫర్మ్ ఇవ్వగలుగుతున్నాను, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వన్ మోర్ థింగ్, వీడియో నచ్చుంటే లైక్, నాకు కొంచెం బూస్టప్ కోసం నేను మరిన్ని వీడియోస్ పెట్టాలి కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.